హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు రీజనింగ్కి సంబంధించి నంబర్ సిరీస్ కొన్ని బిట్లు చూద్దామండి. అంకెల మీద మీకు కమాండింగ్ ఉంటే మీ చేతిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5 మార్క్స్ ఉన్నట్లే. సో దానికి సంబంధించి మీకు అవగాహన పరచడం కోసం ఒక 5 ప్రశ్నలు మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూగా రీజనింగ్ అర్థమెటిక్కి సంబంధించి మీకు వీడియోలు చేస్తూ వస్తాను. సో దయచేసి మా ఛానల్ కంటిన్యూగా వాచ్ చేయండి. మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లలకి నేర్పించండి, మీరు స్టూడెంట్స్ అయితే మీరే బాగా నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది నెక్స్ట్ నంబర్ ఇన్ ది సిరీస్ 11, 22, 44, 88, 176. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అందరికీ మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏంటంటే చాలా ఈజీ ప్రాబ్లం. 11 డబల్ 22, 22 డబల్ 44, 44 డబల్ 88, 88 డబల్ 176 అని చెప్పేసి 176 డబల్ 352 ఆప్షన్లో లేదు. సో ఇప్పుడు కంగారు పడతాం. సో వాడు తప్పిచ్చాడేమో అనుకుంటాం, కానీ వాడు ఇప్పుడు తప్పు ఇవ్వడండి. సో డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ ఈ డిఫరెంట్గా ఇచ్చేటప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గానే థింక్ చేయాలి. 11 యాడ్ చేస్తే 22, 22కి 22 యాడ్ చేస్తే 44, 44కి 44 యాడ్ చేస్తే 88, 88కి 88 యాడ్ చేస్తే 176, 176కి 176 యాడ్ చేస్తే 352 ఆప్షన్లో లేదు. సో ఇక్కడ మనం డిఫరెంట్ థింకింగ్ ఏంటంటే 11ని మనం ఎలా రాయొచ్చు అంటే రివర్స్ చేస్తే 11 కలిపితే 22, 22ని రివర్స్ చేస్తే 22 కలిపితే 44, 44ని రివర్స్ చేసి రాస్తే 44 కలిపితే 88, 88ని రివర్స్ చేస్తే 88 కలిపితే 176. ఇక్కడ మనం ఏం చేయాలంటే 176ని రివర్స్ చేస్తే 671, సో కలిపితే 847. సో అవర్ ఆన్సర్ ఈజ్ 847 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి, డిఫరెంట్ థింకింగ్ అనేది ఖచ్చితంగా రావాలి. రీజనింగ్ చాలా ఈజీ అనుకుంటారు, బట్ రీజనింగ్ ఎంత ఈజీనో అంతే క్రిటికల్. కాబట్టి ఇలాంటి బిట్స్ చేసినప్పుడు మాత్రం మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ థింకింగ్ చేయండి, అలాగే ఈజీగా ఉంటే ఈజీగా చేయండి. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది సిరీస్ 11, 28, 327, 464, 5125, 6216. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నెంబర్ సిరీస్ అనగానే డిఫరెన్స్ అనుకుంటారు. బట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, బట్ అన్ని సందర్భాలలో అది ఉండదు. సో ఈజీగా ఐడెంటిఫై చేయాలి. సో నెంబర్స్ మీద కమాండింగ్ అనేది నా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో చూడగానే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 11 1 పక్కన 1 ఉంది, 28 2 పక్కన 8 ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే 1 1 క్యూబ్, 2 2 క్యూబ్, 3 3 క్యూబ్ 27, 4 4 క్యూబ్ 64, 5 5 క్యూబ్ 125, 6 6 క్యూబ్ 216. నెక్స్ట్ ఏమొస్తుందండి మీకు తెలుసు, 7 7 క్యూబ్ 343. ఇక్కడ స్క్వేర్స్ క్యూబ్స్ కూడా బాగా రావాలి, మీకు నా నెక్స్ట్ వీడియోలో చెబుతాను. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ 7343. సో ఫోర్త్ ఆప్షన్ is right answer. So the next problem, find the next number in the series 2, 5, 11, 17, 23, 31, 41 అని చెప్పేసి ఉంది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ వస్తాం. 3 డిఫరెన్స్, 6 డిఫరెన్స్, మళ్ళీ 6 డిఫరెన్స్, ఇక్కడ కూడా 6 డిఫరెన్సే. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనకి 8 డిఫరెన్స్, ఇక్కడ 10 డిఫరెన్స్, అంటే ఇన్ ఆర్డర్లో ఉంది. సో డిఫరెన్స్ అనేది కూడా ఇన్ ఆర్డర్లో ఉండేటప్పుడు మనం డిఫరెంట్గా థింక్ చేస్తే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ నెంబర్స్, సో మీకు 100 బిలో ప్రైమ్ నెంబర్స్ చాలా ఈజీగా వచ్చేసేయాలి. సో 100 బిలో ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి. సో వీటిని మనం ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2
తర్వాత 3 వస్తుంది, 3 వదిలేసాడు 5 అంటే ఆల్టర్నేట్ ప్రైమ్ నెంబర్. 5 తర్వాత 7 వస్తుంది, 7 వదిలేసాడు 11. 11 తర్వాత 13 వస్తుంది, 13 వదిలేసాడు 17. 17 తర్వాత 19 వస్తుంది, 19 వదిలేసాడు 23. 23 తర్వాత మనకి 29 వస్తుంది, దాన్ని వదిలేసాడు 31. 31 తర్వాత మనకి 37 వస్తుంది, దీన్ని వదిలేసాడు 41. 41 తర్వాత మనం 43 వస్తుంది, 43 వదిలేసి నెక్స్ట్ వచ్చేటికల్లా 47 ఈజ్ రైట్ ఆన్సర్ అంటే ఆల్టర్నేటివ్ ప్రైమ్ నంబర్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ 47. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూద్దామండి. ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది అనాలజీ. సో ఇక్కడ ఎనాలజీలో కూడా నెంబర్స్ మీద కమాండింగ్ బాగా వస్తేనే తప్ప మనం చేయలేం. ఎనాలజీ ఇంకా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ చాలా డిఫికల్ట్ అండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 12 ఈజ్ రిటన్ యాజ్ 36, 8 ఈజ్ రిటన్ యాజ్ ఎలా రాయగలము అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 12 3s are 36, 83s are 240 ఆప్షన్లో చూస్తాం, ఉండదు కాబట్టి వాడు తప్పించడం అనుకుంటాం. సో ఇక్కడ కంగారు పడతాం, సో టైం అంతా ఇక్కడే వేస్ట్ చేసుకుంటాం. బట్ బాగా అబ్జర్వ్ చేస్తే అందుకోసం నెంబర్స్ మీద కమాండింగ్ అనేది రావాలని చెప్పాను. సో 12ని ఎలా రాయొచ్చు అంటే 2 cube + 2 square. 2 cube అంటే 8, 2 square అంటే 4, కలిపితే 12. 36ని ఎలా రాయొచ్చు అంటే 3 cube + 3 square. 3 cube అంటే 27, 3 square అంటే 9, కలిపితే 36. 18 ఎలా రాయొచ్చు అంటే 4 cube + 4 square. సో 4 cube అంటే 64, 4 square అంటే 16, కలిపితే 80. బట్ నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుందండి, 2 అయింది, 3 అయింది, 4 అయింది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుందంటే 5 వస్తుంది. సో 5 cube + 5 square. 5 cube అంటే 125, 5 square అంటే 25, కలిపితే 150. సో సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఇలాంటి బిట్స్ ఎవరైతే బాగా చేయగలరో వారికి ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో చూడగానే ఒకవేళ మన కాన్సెప్ట్లో బ్యాంక్స్ వాటిల్లో అయితే ఖచ్చితంగా 5th ఆప్షన్ కూడా నన్ ఆఫ్ దిస్ పెడతాడు. సో నన్ ఆఫ్ దిస్ పెట్టేసి మనం బయటకు వచ్చి చొక్కాలు చింపేసుకుంటాం, చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్ అని. కానీ ఆ సిచ్యువేషన్లో మనం తప్పు చేయడం వల్ల నెగిటివ్ మార్క్స్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నెంబర్స్ మీద కమాండింగ్ సంపాదించుకోవాలి. సో ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం అండి, ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది అనాలజీ. సో 4 ఈజ్ రిటన్ యాజ్ 4, హౌ కెన్ యూ రిటర్న్ 9 యాజ్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, 4ను 4గా రాస్తే సాధారణంగా అందరికీ ఆలోచన ఏమొస్తుంది, 9కి 9 అని చెప్పేసి. ఇక్కడ ఆప్షన్లో లేదు. సో ఈ 5 బిట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నవి మాత్రమే ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటివి కంటిన్యూగా మీకు ఇస్తూ ఉంటాను. అలాగే లాజికల్ థింకింగ్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మనం ఎలా పెంచుకోవాలని కూడా మీకు తెలియజేస్తాను. సో కంటిన్యూగా మా వీడియోలు చేయండి, చూడండి. దయచేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఏంటంటే మీ పిల్లలు ఉంటే మాత్రం పిల్లలకు నేర్పించండి. ఎందుకంటే ఎన్ని డిగ్రీలు చేసినా సరే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ వస్తేనే మనకు జాబ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఏ కోర్స్ చేసినా సరే ఈ రీజనింగ్ అర్థమెటిక్ అనేది చాలా అవసరమైంది. కాబట్టి ఇక్కడ చూడండి, 4 4 9 డాష్ అనేటప్పుడు 4కి 4, 9కి 9 లేనప్పుడు డిఫరెంట్గా థింక్ చేయాలన్నాను. 4ని ఎలా రాయొచ్చండి 2 square, మళ్ళీ 4ని ఎలా రాయొచ్చండి 2 square. అయితే మరి డిఫరెన్స్ ఏముందండి, ఈ డిఫరెన్స్ ఏంటంటే 2 ఈ 2 ఇక్కడ రాసి ఈ 2 ఇక్కడ రాస్తే సో బేస్ పవర్ బేస్. అలాగే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 9 ఎలా రాయొచ్చు 3 square. ఇప్పుడు దీన్ని కూడా అలా రాశారనుకోండి ఏమవుతుందండి 2 cube అంటే పవర్ బేస్ అయింది, బేస్ పవర్ అయింది. సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది 8 అవుతుంది. 2 cube 8. సో సెకండ్ ఆప్షన్ బి అండి. సో ఇలా మనం డిఫరెంట్గా థింక్ చేయాలి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.